హలో గైస్ వెల్కమ్ టు న్యూ వీడియో. ఈ యొక్క సాటర్డే ఎపిసోడ్లో కంటెస్టెంట్ అయితే ఎలిమినేట్ అవ్వబోతున్నా. అతని పేరు వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. ఫస్ట్ మనం ప్రోమో గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా ఫస్ట్ అయితే వీడియో అయితే లైక్ చేసేయండి గైస్. ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సడన్గా ప్రోమో స్టార్టింగ్ తనుజ మీద ఇంత ఫైర్ అవుతాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో తుపాస్ ప్రోమో వస్తుంది అనుకున్నాను, కానీ ఇంత ఫైర్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎపిసోడ్లో కూడా ఇంత ఫైర్ ఉందని ఎక్స్పెక్ట్ చేయాలి మనం, ఉంటే బాగుంటుంది. ఇంకా ఫస్ట్ చూసుకుంటే తనుజను వచ్చి తనుజ కత్తి ఇరగొట్టి, తనుజ నువ్వు మాదేంది ఉమెన్ కార్డు యూజ్ చేస్తున్నావని గట్టిగా మాట్లాడతాడు. అది 100% రైట్. ఎందుకంటే మన డీమన్ పవన్ ఎలాంటోడో మనకు అందరికి తెలిసిందే. అతనికి ఆల్రెడీ ఏంది ఏమంటారు రీతుతోటి అయిన ఇష్యూనే తనకి పెద్ద బొక్క పడ్డది. మళ్ళీ ఇప్పుడు తనుజ వచ్చి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నాం అనేసరికి నాగ్ సార్ దేవుని దయ వల్ల ఏమైందేమో తెలియదు, కానీ ఫస్ట్ టైం నాగ్ సార్ డీమన్ పవన్ కోసం ఇంతలా స్టాండ్ తీసుకుంటూ సూపర్ అనిపించింది డీమన్ పవన్. ఈ యొక్క టాప్ 3 కంటెస్టెంట్స్ తనుజ, ఇమాన్యుయల్, కళ్యాణ్ వీళ్ళు ఏ వారం ఫుల్ పాజిటివ్ తోటి బతకరు. ఎందుకంటే ఆ వారంలో కొంచెం 70% మంచి పని చేస్తారు, 30% నెగిటివ్ పని చేస్తారు వీళ్ళు. ప్రతి వారం చూసుకుంటే ఇదే ఉంటుంది. తనుజ కూడా టాస్క్ సూపర్ ఆడింది, అంతా బాగానే ఉంది, కానీ ఒక చిన్న తప్పు చేసింది. చిన్న తప్పు కాదు, పెద్ద తప్పే. ఉమెన్ కార్డ్ యూజ్ చేయడం, అది కూడా డీవన్ పవన్ మీద. అక్కడ కూడా మళ్ళీ స్కోపే లేదు ఆమెకి చేయనీకి. స్కోప్ లేని కాడ స్కోప్స్ క్రియేట్ చేసుకొని మరి ఉమెన్ కార్డ్ వాడింది. నాకు సార్ కత్తిర కొట్టి మరి ఆమెకి కోటింగ్ కడుతుంది ఇప్పుడు. ఎందుకు ఇదంతా చెప్పండి? తెలియదు వీళ్ళకి. మంచి మంచి ఎపిసోడ్లు పడ్డప్పుడు కూడా నెగిటివ్ తీసుకుంటారు, నెగిటివ్ కంటెంట్ తెచ్చుకుంటారు, నెగిటివ్ మాటలు మాట్లాడతారు. అంత ఎపిసోడ్ మొత్తం డల్ అయిపోయింది. ఫస్ట్ ప్రామోనే నెగిటివ్ పడ్డది తనుజకి. తనుజ ఫ్యాన్స్ ఏం చేసుకుంటారు మళ్ళీ. సో గైస్ ఇది గైస్. అండ్ మర్చిపోయిన ఎలిమినేషన్ అప్డేట్ ఏంటంటే నిఖిల్ ఎలిమినేట్ అయ్యిండు. పాపం నిఖిల్ని పంపించేసారు సాటర్డే ఎపిసోడ్లో. రేపటి ఎపిసోడ్లో తనుజ బజర్ వాడుతుందా వాడదా, గోల్డెన్ బజర్ వాడుతుందా వాడదా అనేది పెద్ద చూడాలి ఏం చేస్తుందో. నాకు తెలిసి వాడకపో ఉండొచ్చు, ఎందుకంటే అది వాడితే ఇంకోళ్ళు ఎలిమినేట్ అవుతారు కదా, మళ్ళీ అదొక పెద్ద తలకాయ నొప్పి.